సోషల్ మీడియా వేధింపులకు బలైపోయిన గీతాంజలి ఘటనపై సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోరాడతామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ నూరి పర్వీన్. ప్రభుత్వం నుంచి పొందిన పథకాలపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేయటం తప్పా అని ప్రశ్నించారు. టీడీపీ అనుకూల వ్యక్తులు సోషల్ మీడియాలో గీతాంజలిని టార్గెట్ చేసి వేధించడం వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల జోలికొస్తే ఊరుకోనని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జస్ట్ ఒక సాధారణ మహిళ తనకు ఒక ఇల్లు వచ్చిన సంతోషంలో సోషల్ మీడియా ముందుకొచ్చి ఒక ఎగ్జైట్మెంట్లో నాకు జగనన్న గారు ఒక ఇల్లు ఇచ్చారు, నేను ఒక హౌస్ ఓనర్ అయ్యాను, నా పిల్లలకి అమ్మఒడి వచ్చింది ఏదో బై మిస్టేక్ 5 టైమ్స్ అని చెప్పేశారు. దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఎంతగా ఒక సాధారణ మహిళని హెరాస్ చేశారు. మీరే ఆలోచించండి. ఏ పార్టీకి అయితే ఎన్టీఆర్ గారి మోరల్ వాల్యూస్ ఉన్నాయో, ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలి, ఆస్తుల్లో కూడా సగభాగం ఇవ్వాలి అని చెప్పారో, అలాంటి మోరల్ వాల్యూస్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆడవాళ్ళని ఇంతగా హెరాస్ చేస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు నాయకులు ఏ విధంగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారా అన్నది మనం అందరం చూస్తున్నాము. దీనికోసం మనం ఎంత దూరమైనా పోరాడతాము. యాజ్ ఎ లేడీగా ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీబడి.